పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాము. ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం ఫస్ట్ ఒక బౌల్లో నానబెట్టుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకొని మరగనిద్దాము. ఆ వాటర్లో ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకొని మొత్తం కరిగేటట్టు తిప్పుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేసుకుందాము. వేసుకొని ఉండలు చుట్టకుండా మొత్తం కలుపుకుందాము. కలుపుకొని పక్కన పెట్టి చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిపోయింది. ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చి ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని దాన్ని చపాతీ పిండిలాగా మెత్తగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి ఏదైతే పాలల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇలాగ తాలికలు చేసుకుందాము. ఇలా అరచేతులు అయినా చేసుకోవచ్చు, లేదంటే పీట మీద బియ్యం పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఇలాగ తాలికలన్నీ చేసుకొని కొంచెం తాలికలు ఇంత సైజు అయితే సరిపోతాయండి, మరీ పెద్దగా అవసరం లేదు. అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ఉండ్రాలు చేసుకుందాం. కొన్ని ఉండ్రాలు అయితే బాగుంటుంది. చూసారా, ఇది ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల ముద్ద పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. బౌల్లో పాలు పోసేసుకుందాము. చిక్కటి పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 1 కప్పు బెల్లం వేసుకొని అందులో ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లం కరిగించుకుందాము. ఇప్పుడు పాలు మరిగినాయి కదా, మనం ఏదైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో ఆ సగ్గుబియ్యం అందులో వేసేసుకుందాము. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు బెల్లాన్ని కూడా మనం వడకట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి కూడా మొత్తం 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూసారా, తేలిపోయినాయి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం తాలికలు వేసేసుకుందాము. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే ఇప్పుడు పిండి ఉందో మనం పక్కన పెట్టుకున్న పిండి, ఆ పిండి కూడా కొంచెం వాటర్ వేసి కలుపుకుందాము. తాలికలు ఉడికిపోయినాయండి. వాటర్ వేసి కలుపుకొని ఇందులో వేసేసుకు ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఓ పక్కన ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకుందాం తాలికల్లోని. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసేసుకున్నాము. ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు బెల్లం ఉంది కదా, బెల్లం వేసేసుకొని కలిపేసుకుందాము. తాలికలు రెడీ అయిపోయినాయండి. కమ్మటి టేస్టీ పాల తాలికలు రెడీ.